పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సైలెన్స్ వెనుక కొత్త వ్యూహం. మీరే చెప్పాలి, ఆ విషయాలు బాగా పరిశీలిస్తూ ఉంటారు కదా. అంటే పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రాజకీయంగా ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆ కందుకూరు ఘటన అది అయినప్ప తర్వాత నుంచి ఆయన దాని మీద ఏమీ మాట్లాడలేదు. తర్వాత తుఫాన్ వచ్చింది. తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ దాన్ని ఇన్స్పెక్షన్ కేంద్రం లాంటిదో లేకపోతే హబ్ ఒకటి పెట్టుకొని చేశారు. అదే అయిపోయింది. ప్రాణ నష్టం జరగదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప్పాడ మీద ఫోకస్ చేశారు. తర్వాత అధికారులను పిలిచి సమీక్షించారు. ఇదంతా మొత్తానికి ఒక సపరేట్ ట్రాక్ పెట్టుకున్నారు. తుఫాను విషయంలో పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం అయితే ఒకటి వచ్చింది. ఆ సమయంలోనే నాగబాబు కూడా ఏదో శుభాకాంక్షలు ఇట్లా వచ్చాయి కొన్ని. కానీ గతంలో లాగా జనసేనాని లేదా ఉప ముఖ్యమంత్రి అగ్రెసివ్గా దూకుడుగా లేరు. కనీసం మాట్లాడడం కూడా బాగా తగ్గింది. ఎందుకు ఆయన బయటికి రావట్లేదు అనే ఒక సందేహం అయితే చాలా మందికి ఉంది. స్వతంత్రమైన ఉనికిని మనం కాపాడుకోవాలి. ఎంతసేపటికి చంద్రబాబుకు మద్దతుదారులం, టీడీపీకి వెనకే ఉంటామన్న భావనను పోగొట్టుకోవాలి. మనకు 21 స్థానాలు ఉన్నాయి. నాకు కూడా జనాకర్షణ ఉంది. నాకు రాజ్యాంగ రీత్యా ఒక పదవి ఉంది. సో దీన్ని ప్రత్యేకంగా దీని ఉనికిని అర్థమయ్యేట్ చేయాలని ఆయన భావించారని చెప్తున్నారు. ఇంకా రెండో విషయం ఏమంటే ఆ పార్టీ వాళ్ళకు కూడా అసంతృప్తి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇన్ని ఇచ్చారు కానీ మళ్ళీ కీలకమైన పదవులు ఏమి రాలేదు చాలా కాలంగా. దాని మీద అసంతృప్తి తీర్చే విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడలేదు. జరిగినప్పుడు జరుగుతుంది, సేనాని వ్యూహాలు వేరే ఉంటాయి అంతే అంటున్నారు. కానీ సేనాని వ్యూహాలపై సస్పెన్స్ నెలకొంది. అంతవరకు చాలా స్పష్టం. ఇంకొత్తగా వస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలవుతుందని, దాంట్లో ఆయన వేసిన డ్యాన్సులు వాటి గురించి దేవిశ్రీ ప్రసాద్ చెప్పింది. దానికి ఇప్పుడు బూస్ట్ వస్తుంది, ప్రచారం జరుగుతుంది. కానీ చేతిలో ఉన్న ఈ 2 సినిమాలు పూర్తి చేశాక మళ్ళీ కొంచెం కాలం గ్యాప్ తీసుకోవాలి అనేది ఆయన ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం అన్నది సినీ వర్గాలన్నీ చెప్తున్నాయి. అంటే రెండింటినీ ఏకకాలంలో చేసుకుంటూ వెళ్ళాలని ప్రయత్నించారు. చాలా వేగంగా 4 చిత్రాలు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఆరోగ్యము కొంచెం అప్పుడప్పుడు ఆరోగ్యం సమస్యలు నలతగా ఉండటం ఇట్లాంటివి వస్తున్నాయి. రెండోది రాజకీయంగా కూడా కొంచెం నిలదొక్కుకోవడం, యంత్రాంగం పెంచుకోవడం, పార్టీని పటిష్టం చేసుకోవడం అది ఉంది. అంతకుముందు షణ్ముఖ వ్యూహం ఒకటి, తర్వాత ఇప్పుడు షణ్ముఖ అప్పుడు ఎలక్షన్లకు షణ్ముఖ, తర్వాత ఇది పోస్ట్ ఎలక్షన్ త్రిశూల వ్యూహం. కాబట్టి వీటి కోసం మళ్ళీ కొంచెం సినిమాలకు విరామం, ఇది ఇంటర్వెల్, మనకి సినిమా భాషలో చెప్పాలంటే ఇంటర్వెల్ ఇస్తారేమో సినిమాల. కానీ సినిమా వర్గాల మటుకు గట్టిగా అంచనాలు వేస్తున్నాయి. ఆయన మాటలు కూడా దాన్ని చెప్తూ ఉన్నాయి. కొంచెం ఆయన చేస్తున్న తీరు కూడా.